నమస్కారం. ఆర్బీకి ఛానల్కి స్వాగతం. నా పేరు అనురాధ. నేను ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ లాంలో టీచింగ్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. ఈ సంవత్సరం అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా పరిగణించబడినది కనుక దానిలో భాగంగా మేము చిరుధాన్యాల గురించి తెలియచేస్తూ చిరుధాన్యాల్లోని పోషక విలువలు, దానితో తయారు చేసినటువంటి రెసిపీస్ అంటే వంటకాల గురించి కూడా మేము తెలియచేస్తున్నాము. ఈరోజు చిరుధాన్యాలు ఒకటైనటువంటి వరిగలతో గారెలు ఎలా తయారు చేసుకోవాలో చెప్తాము. అయితే మామూలుగా మనకి ఎప్పుడు కూడా మినప గారెలు తెలుసు, తర్వాత అరికల గారెలు తెలుసు, వరిగల గారెలు ఎలా ఉంటాయో కూడా నేర్చుకుందాం. అయితే ఈ వరిగల్లో ఉన్నటువంటి ప్రత్యేక లక్షణం ఏంటి అని అంటే, ఇది డయాబెటీస్ని అంటే చక్కెర వ్యాధిగ్రస్తులకి కంట్రోల్ చేస్తుంది, నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వరిగళ్ళు ఎక్కువగా మనకి తినడానికి కూడా అవకాశం ఉంటుంది, బియ్యం లాగానే ఉంటాయి. మన పూర్వీకులు ఎక్కువగా గారెలు చేసుకునేవాళ్ళు, తర్వాత చక్రాలు చేసుకునేవాళ్ళు, వరిగలతో పెరుగన్నం తినేవాళ్ళు. సో ఇలాగ రకరకాలైనటువంటి వంటకాలు మన పూర్వీకులు చేస్తూ ఉండేవాళ్ళు. అయితే రాను రాను టెక్నాలజీ ఎక్కువగా ఉండటం వలన మనకి ఫాస్ట్ ఫుడ్స్ మీద, ప్రాసెస్డ్ ఫుడ్స్ మీద మక్కువ ఎక్కువగా ఉంటుంది. దాని వలన మనము ఏం తింటున్నామో, ఎలాంటి ఆహారం తీసుకుంటున్నామో అనేది కూడా మనం మర్చిపోతున్నాం. కనుక ఈ తెల్లగా పాలిష్ చేసినటువంటి రైస్ తీసుకోవటం వలన మనకి డయాబెటీస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కనుక చక్కెర వ్యాధి నియంత్రణ చేయాలి అంటే చిరుధాన్యాలలో ఒకటైనటువంటి వరిగలను కూడా మనం ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇప్పుడు మా విద్యార్థి 4వ సంవత్సరం చదువుతుంది విజయలక్ష్మి వరిగళ్ళతో గారెలు ఎలా తయారు చేసుకోవాలో తెలియచేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆర్బీకే ఛానల్కి స్వాగతం. చిరుధాన్యాలలో ఒకటి అయిన వరిగెలతో గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగానే 2 గంటలు నానబెట్టుకున్న వరిగెలు 100 గ్రాములు తీసుకోవాలి. 50 గ్రాములు మినప్పప్పు, ఒక చిన్న ఉల్లిపాయ, నిమ్మకాయ సైజ్ అంతా ఒక ఉల్లిపాయ, కరివేపాకు, ఒక 2-3 పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకోవాలి. జీలకర్ర కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. తగినంత ఉప్పు, 5 గ్రాముల అల్లం. ముందుగా వరిగెలు మరియు మినప్పప్పు కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు నేను వరిగెలు మరియు మినప్పప్పు కచ్చాబచ్చాగా పేస్ట్ చేసుకుని వచ్చాను. ఇందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, తరిగిన కరివేపాకు, కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్, ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవడానికి తగినంత నూనెను తీసుకొని వేడి చేసుకుందాం. ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఒక చిన్న ఉండల్లా చేసుకోవాలి. నెమ్మదిగా నూనెలోకి వదులుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత బ్రౌన్ కలర్లోకి వస్తుంది. ఆ తర్వాత మనం పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. చూసారుగా ఎంతో రుచికరమైన వరిగల గారెలు చక్కగా స్కూల్ నుంచి పిల్లలు వచ్చిన వెంటనే మనం ఇవి పెట్టేసేయచ్చు. క్రిస్పీగా ఉన్నాయి కనుక
దీన్ని పల్లీల చట్నీతో తిన్నట్లయితే చాలా రుచికరంగా ఉంటుంది. కనుక మీరందరూ కూడా ట్రై చేయండి. మరి మా విద్యార్థి బాగా చేసింది కదా, మీరు కూడా ట్రై చేస్తారని నమ్ముచున్నాము.